హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో HTML లోని div ట్యాగ్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. div ట్యాగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. div అంటే డివిజన్ అని అర్థం. HTML ఎలిమెంట్స్ అయినటువంటి div ట్యాగ్ అనేది ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది. ఈ div ట్యాగ్ స్టైలింగ్ పర్పస్ కోసం యూజ్ చేయబడుతుంది. అంటే div ట్యాగ్ అనేది మీ వెబ్ పేజ్ని పార్ట్స్గా లేదా సెక్షన్స్గా డివైడ్ చేయటం కోసం ఉపయోగించబడుతుంది. ఇలా సెక్షన్స్గా డివైడ్ చేసిన తర్వాత మీరు రాసేటటువంటి కంటెంట్ మొత్తం కూడా మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్న ఉండాలా, రైట్ సైడ్న ఉండాలా లేదా సెంటర్లో ఉండాలా అనేది యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీ వెబ్ పేజ్ని డివైడ్ చేసి ఈజీగా స్టైల్ చేయవచ్చు. అయితే ఒక వెబ్సైట్ని నిర్మించేటప్పుడు ఈ div ట్యాగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక వెబ్సైట్లో సెట్ ఆఫ్ కంటెంట్ అనేవి ఉన్నట్లయితే ఆ సెట్ ఆఫ్ కంటెంట్కి టార్గెటెడ్ స్టైల్స్ని మనం అప్లై చేయటం కోసం ఈ div ట్యాగ్ని ఉపయోగిస్తారు. ఈ div ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. ఇది వెబ్ పేజ్లోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలిగి గనక ఉన్నట్లయితే ఒక వెబ్ పేజ్లో లార్జ్ గ్రూప్ ఆఫ్ కంటెంట్ని గుర్తించడానికి సాధారణంగా ఈ div ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ div ట్యాగ్ అనేది వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ డిజైన్ని రూపొందించడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ div ట్యాగ్లో స్టైలింగ్ పర్పస్ కోసం మనం క్లాస్ లేదా ఐడి యాట్రిబ్యూట్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ క్లాస్ అండ్ ఐడి యాట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని రాయటం ద్వారా div ట్యాగ్ అనేది HTML పేజ్లో మనం ఏ విధంగా అప్లై చేస్తాము అనేది మీకు సులభంగా అర్థమవుతుంది. దీనికోసం నేనేం చేస్తున్నానంటే Notepad++ని ఓపెన్ చేశాను. ఈ Notepad++లో ఒక ఫైల్ని తీసుకొని ఆ ఫైల్ని div.html అనేటటువంటి ఒక నేమ్ తోటి నేను సేవ్ చేయటం అనేది జరిగింది. ముందుగా నేనేం చేస్తున్నానంటే మొదటి లైన్ని ఈ విధంగా రాస్తున్నాను. డాక్ టైప్ స్పేస్ HTML అన్నాను. ఇప్పుడు ఈ డాక్ టైప్ HTML అనేటటువంటి లైన్ అనేది ఎందుకు రాస్తామో మీ అందరికీ తెలుసు. డాక్యుమెంట్ టైప్ అంటే వెబ్ బ్రౌజర్కి చెప్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించింది అనేది. అందుకోసం మనం ఫస్ట్ లైన్లో ఇది రాయటం అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ లైన్లో HTML ట్యాగ్ని మనం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత HTML ట్యాగ్ని మనం ఎండ్ చేసాం. సో ఈ HTML ట్యాగ్ అనేది రూట్ ఎలిమెంట్గా వర్క్ అవుతుంది. సో ఈ HTML ట్యాగ్లో మనకి హెడ్ సెక్షన్ ఉంటుంది. ఈ హెడ్ సెక్షన్ లోపలే మనం టైటిల్ ట్యాగ్ అనేది రాయటం జరుగుతుంది. దీని లోపల మనం టైటిల్ ట్యాగ్ని రాస్తున్నాం. అది ఎలా రాస్తున్నాం అంటే ఈ విధంగా రాస్తున్నాం. టైటిల్ అని ట్యాగ్ని స్టార్ట్ చేసి టైటిల్ అని ట్యాగ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ లోపల నేను లైన్ ఏమిస్తున్నాను అంటే నా వెబ్ పేజ్ యొక్క నేమ్ ట్యాబ్ నేమ్ ఏమిస్తున్నాను అంటే నేను డివిజన్ ట్యాగ్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి నేను div ట్యాగ్ అంటున్నాను. సో నా వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ నేమ్ నేను ఏమని ఇచ్చాను అంటే div ట్యాగ్ అని ఇచ్చాను. ఆ తర్వాత నేను బాడీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను బాడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్ లోపల నేను div ట్యాగ్ని ఎలా రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. div అనేది ఒక కంటైనర్ మాదిరి పనిచేస్తుంది అని చెప్పాను. ఈ కంటైనర్లో మనం కావాల్సినటువంటి కంటెంట్ని స్టైలింగ్ పర్పస్కి అంటే మనకు కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవటం కోసం వెబ్ పేజ్ని అనేక పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. అంటే సెక్షన్స్గా డివైడ్ చేయటం కోసం ఇక్కడ మనం div ట్యాగ్ని ఉపయోగిస్తున్నాం అని చెప్పాం. అవును కదా. ముందుగా నేనేం చేస్తున్నాను అంటే మొదటి div ట్యాగ్ని తీసుకున్నాను. సో మొదటి div ట్యాగ్ని తీసుకొని ఆ ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఓకేనా, మీకు అర్థం కావడానికి స్పేస్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ div ట్యాగ్ లోపల నేను కొంత పారాగ్రాఫ్ని రాస్తున్నాను. సో ఎలా రాస్తున్నాను అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా పారాగ్రాఫ్ ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను మొదటి లైన్ని ఇస్తున్నాను. అది ఎలా, ఫస్ట్ పాయింట్ని ఇస్తున్నాను. అది ఎలా అంటే ఐ యామ్ సింగిల్ అన్నాను.
ఐ ఆమ్ సింగిల్ ఫస్ట్ పారాగ్రాఫ్ని ఇచ్చేసాను. అదేవిధంగా మళ్ళీ నేను ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు 2 డాట్ అని ఇచ్చాను. సో సెకండ్ పాయింట్లో ఏం రాస్తున్నాను అంటే ఐ ఆమ్ మ్యారీడ్ అన్నాను. ఐ ఆమ్ మ్యారీడ్ అన్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను మరొక ట్యాగ్ తీసుకుంటున్నాను, అంటే మరొక పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇక్కడ నేను థర్డ్ పాయింట్ రాస్తున్నాను. అది ఎలా రాస్తున్నాను అంటే ఐ ఆమ్ ఇండివిజువల్ అన్నాను. ఇండివిజువల్ అని ఇచ్చాను. డాట్ ఇచ్చేసాను. నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని నేను రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి ఐ ఆమ్ సింగిల్, ఐ ఆమ్ మ్యారీడ్, ఐ ఆమ్ ఇండివిజువల్ అని ప్రింట్ అయింది. సో div ట్యాగ్ అనేది ఒక కంటైనర్ మాదిరి వర్క్ అవుతుంది అని చెప్పాను. మరి అయితే ఆ కంటైనర్ మాదిరి మనకు ఎందుకు కనిపించట్లేదు సార్ అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే CSS ప్రాపర్టీస్ని ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేను స్టైల్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు అని ఇచ్చి డబుల్ కొటేషన్స్లో బార్డర్ని ఇచ్చినప్పుడు మీకు ఆ కంటైనర్ ఎలాగా డిస్ప్లే అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది. నేను బార్డర్ అని ఇచ్చి కొలన్ అని ఇచ్చాను. 1 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చి ఒక బ్లాక్ లైన్ని ప్రింట్ చేయమని చెప్తున్నా. జాగ్రత్తగా గమనించండి ఎలా వర్క్ అవుతుంది ఇది అనేది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఈ పేజ్ని రీఫ్రెష్ చేశా. చూడండి ఇప్పుడు రీఫ్రెష్ చేసినప్పుడు ఒక బాక్స్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. యాక్చువల్గా div ట్యాగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని ఆల్రెడీ మనం ఇదివరకు డిస్కస్ చేస్తున్నాము. HTML క్రాష్ కోర్స్లో మనం 2 hours చెప్పుకున్నాం కదా. ఆ HTML క్రాష్ కోర్స్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను HTML క్రాష్ కోర్స్ యొక్క లింక్ అనేది, లేదంటే పైన ఐకార్డ్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ అవైలబిలిటీలో ఉంది. అక్కడి నుంచి ఆ HTML ఫుల్ క్రాష్ కోర్స్ 2 hours ఉంటుంది. అది చూడండి. మీకు HTML ఫుల్గా మీకు ఆ వీడియో చూడడం ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే మనం div ట్యాగ్కి కంటైనర్ని బార్డర్ అనేటటువంటి CSS స్టైల్స్ని ఉపయోగించి డిస్ప్లే చేసాం. ఈ బాక్స్ ఏం చేస్తుంది అంటే మన వెబ్ పేజ్ ఎంతైతే ఉందో అంత విడ్త్ తోటి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ వెబ్ పేజ్ని ఏం చేస్తున్నాను అంటే మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. చూడండి వెబ్ పేజ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగున ఇది నాకు ప్రింట్ అయింది. అవును కదా. సో div అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయినటువంటి div ఏం చేస్తుంది అంటే వెబ్ పేజ్ విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ని తీసుకొని ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో దీని లోపల మనం ఇచ్చేటటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా మనం సెక్షన్స్గా డివైడ్ చేసి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం సులభంగా div ట్యాగ్ని స్టైలింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ లైన్ నేను ఈ పర్టికులర్ div ఫస్ట్ దీనికి నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేస్తున్నానంటే మరొక యాట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ కింద రాస్తున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ అన్నాను. సో బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ /కలర్ అన్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కొలన్ అని ఇచ్చేసి ఆరెంజ్ అని ఇచ్చాను. ఆరెంజ్ ఇచ్చి సెమీకోలన్ తోటి ఈ లైన్ నేను ఇక్కడ ఎండ్ చేసి సేవ్ చేశాను ఈ పర్టికులర్ కోడ్ని. ఇప్పుడు నేను పేజ్ని రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ నాకు కలర్ అనేది వచ్చేసింది. అవునా. యాక్చువల్గా కంటెంట్ అంతా కూడా ఎక్కడికి అడ్జస్ట్ అయ్యి ఉంది అంటే లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ అయ్యి ఉంది. ఓకేనా. నా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ కోడ్ మొత్తాన్ని నేను కాపీ చేసి నెక్స్ట్ ఇదే కోడ్ని నేను మళ్ళీ కింద పేస్ట్ చేస్తున్నా. ఈసారి నేనేం చేస్తున్నాను అంటే ఆరెంజ్ అనేటటువంటి కలర్కి బదులుగా నేను వైట్ అని ఇచ్చాను. దాంతోపాటు టెక్స్ట్ని నేనేం చేయాలనుకుంటున్నాను అంటే సెంటర్లోకి అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనికోసం నేను ఒక యాట్రిబ్యూట్ని ఉపయోగించాలి. యాట్రిబ్యూట్ ఏంటి అంటే టెక్స్ట్ అలైన్ అనేటటువంటి యాట్రిబ్యూట్ని దీనికోసం నేను ఉపయోగించాల్సి ఉంటుంది. టెక్స్ట్ అలైన్ అని ఇచ్చాను. టెక్స్ట్ అలైన్ కొలన్ అని ఇచ్చి సెంటర్ అన్నాను. సెంటర్ టెక్స్ట్ అలైన్ కొలన్ సెంటర్ అన్నాను. సెమీకోలన్ తోటి ఈ యాట్రిబ్యూట్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసి ఈ పర్టికులర్ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేయగానే ఏమైంది చూడండి ఇక్కడ ఐ ఆమ్ సింగిల్, ఐ ఆమ్ మ్యారీడ్, ఐ ఆమ్ ఇండివిజువల్ అనేటటువంటి ఈ 3 పారాగ్రాఫ్స్ కూడా నాకు సెంటర్లోకి అడ్జస్ట్ అయ్యాయి. అవును కదా. ఈ 3 పారాగ్రాఫ్స్ కూడా నాకు సెంటర్లోకి అడ్జస్ట్ అయ్యాయి. ఇవే సెంటర్లోకి అడ్జస్ట్ అయినటువంటి ఈ 3 పారాగ్రాఫ్స్ ప్రీవియస్ divలో నాకు లెఫ్ట్ సైడ్లోకి అడ్జస్ట్ అయ్యాయి. అవును కదా.
అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు ఇంకా క్లారిటీ పర్పస్ కోసం ఈ రెండింటి మధ్యలో ఒక బ్రేక్ ట్యాగ్ని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయగానే చూడండి మధ్యలో కొంత బ్రేక్ అయ్యి కొంత స్పేస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూడండి నేను ఇచ్చినటువంటి ఫస్ట్ డిఐవిలోని కంటెంట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్లోకి అడ్జస్ట్ అయింది. సెకండ్ డిఐవిలో ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తం కూడా సెంటర్లోకి అడ్జస్ట్ అయింది. అవునా కదా. నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదే డిఐవి ట్యాగ్ని మొత్తాన్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మళ్ళీ బ్రేక్ ట్యాగ్ని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ని ఇచ్చేసి ఇదే డిఐవి ట్యాగ్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఈసారి నేనేం చేస్తున్నా అంటే వైట్ అనేటటువంటి కలర్కి బదులుగా ఈసారి నేను గ్రీన్ ఇస్తున్నాను. గ్రీన్ అన్నాను. ఈసారి నేను గ్రీన్ అని ఇచ్చాను. ఈసారి సెంటర్కి బదులుగా నా కంటెంట్ మొత్తాన్ని కూడా రైట్ సైడ్లోకి అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రైట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని సేవ్ చేసి ఈ పర్టికులర్ పేజ్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రీవియస్ డిఐవిలో ఉన్నటువంటి ఐఆమ్ సింగిల్, ఐఆమ్ మ్యారీడ్, ఐఆమ్ ఇండివిజువల్ అనే 3 పారాగ్రాఫ్స్ సెంటర్ నుంచి మనకి రైట్ సైడ్లోకి అడ్జస్ట్ అయ్యాయి. అవునా కదా. సో ఈ వెబ్ పేజ్ని నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. చూడండి సెంటర్ నుంచి మనకి ఎక్కడికి అడ్జస్ట్ అయ్యాయి అంటే రైట్ సైడ్లోకి అడ్జస్ట్ అయ్యాయి. అవును కదా. సో ఈ విధంగా మన వెబ్ పేజ్ని సెక్షన్స్గా డివైడ్ చేయడం కోసం మనం డిఐవి ట్యాగ్ని ఉపయోగిస్తాం. డిఐవి అంటే డివిజన్ అని అర్థం. సో ఇక్కడ మనకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే 3 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది అంటే లెఫ్ట్ సైడ్లోకి ఈ కంటెంట్ అంతా అడ్జస్ట్ చేసాం. ఇది ఫస్ట్ డిఐవి. సెకండ్ డిఐవి వచ్చేసరికి ఇది సెంటర్లోకి మనం కంటెంట్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసాం. థర్డ్ డిఐవి కంటైనర్ వచ్చేసరికి ఇది మనకి రైట్ సైడ్లోకి కంటెంట్ మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసాం. అవునా. సో మన వెబ్ పేజ్ని సెక్షన్స్గా డివిజన్ చేయటం కోసం డిఐవి ట్యాగ్ని మనం వెబ్ పేజ్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ డిఐవి ట్యాగ్ మరింత అందంగా కనిపించడం కోసం మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఉపయోగించవలసి ఉంటుంది. సిఎస్ఎస్ కానీ లేదంటే బూట్స్ట్రాప్ ప్రాపర్టీస్ని కానీ ఉపయోగిస్తే మీ డిఐవి అనేది స్టైలింగ్ చేసిన తర్వాత చాలా అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా డిఐవి ట్యాగ్ని మనం HTMLలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.